పాలు, పెరుగు లాంటి వాటి ధరలు తగ్గుతున్నాయి. తాజా జీఎస్టీతో రేపటి నుంచినే ఈ తగ్గుదల అనేటటువంటిది అమల్లోకి రాబోతున్న ఎల్లుండి నుంచి. పాల ఉత్పత్తుల మీద జీఎస్టీ తగ్గడంతో సంగం డైరీ, విజయ డైరీలు ధరలు తగ్గించినాయి. విజయ టెట్రాపాల్ లీటర్ మీద ₹5, పన్నీర్కి కిలో ₹20, వెన్న కిలో ₹30, నెయ్యి కిలో ₹30, ఫ్లేవర్డ్ మిల్క్ లీటర్ మీద ₹5 వరకు తగ్గించినట్టు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చల్సాని ఆంజనేయులు ప్రకటించారు. అలాగే ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పుకొచ్చారు. అట్లాగే సంగం డైరీ కూడా పాలోత్పత్తుల ధర తగ్గించినట్టు ఆ డైరీ ఎండి గోపాలకృష్ణన్ ప్రకటించారు. యూహెచ్టీ పాలు లీటర్ మీద ₹2, పన్నీర్ కిలో ₹15, నెయ్యి కిలో ₹30, వెన్న కిలో ₹30, మిల్క్ షేకులు లీటర్ ₹5, బేకరీ ప్రొడక్టులు కిలోకి ₹20 తగ్గించినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంగం డైరీ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాల్లో ఈ ధరల తగ్గింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడే కావాల్సింది ఏంటంటే ఇవి తగ్గినప్పుడు హోటళ్లలో టీ రేటు తగ్గాలి, హోటళ్లలో తినుబండారాల రేటు తగ్గాలి. ఏది పాల ఉత్పత్తులతో ఈ పన్నీర్ లాంటి వాటి వాళ్ళ మీద కూడా తగ్గించేటటువంటి ఏర్పాటు చేయగలగాలి.